హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు వీడియోలో కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ పచ్చడి చాలా డిఫరెంట్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా మందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే చేదుగా ఉంటుందని. కానీ కాకరకాయ అయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, కన్ఫామ్గా నచ్చుతుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కాకరకాయలు తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక కాకరకాయలు 3 ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం లోపల స్టఫింగ్ పెడతాం కాబట్టి. ఈ పచ్చడి రోజుకొక ముద్ద తిన్నా చాలు, ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకైతే కంట్రోల్లో ఉంచుతుంది, షుగర్ లేని వాళ్ళకైతే రాకుండా చేస్తుంది. ఓకే, ఇక్కడ కాకరకాయలు వచ్చేసి కేజీ తీసుకున్నా. వాటిని ఇలా కట్ చేశాక ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ 1/2 కిలోకి తక్కువ. ఇలా కాకరకాయ ముక్కలన్నిటిని వేసుకొని మంచిగా కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి పెట్టింది మా పెద్దమ్మ. కాకరకాయలోనే చాలా స్టైల్స్ లో పచ్చడి పెడుతుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ ఉంటది. కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఒక్కటనే కాదు, గోంగూర అయినా లేదా చిక్కుడుకాయ అయినా, దొండకాయ అయినా, దోసకాయ అయినా ఇలా పెట్టుడు పచ్చళ్ళు చాలా బాగా పెడతాయి. ఏదో చెప్తున్నా అని కాదు, కానీ వీలైనంత వరకు నేను కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇవి మంచి కలర్లోకి వచ్చినాక పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత లోపల ఉండే గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం వల్ల కాకరకాయలో ఉండే చేదు అనేది పోతుంది. ఇలా వాటిని కూడా డీప్ ఫ్రై చేశాక పక్కకు తీసుకోవాలి. తర్వాత చింతపండు తీసుకోవాలి. చింతపండు అనేది నానబెట్టింది, దాన్ని మన టేస్ట్కి సరిపోను తీసుకోవాలి. పులుపు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువ. 10 మినిట్స్ ముందు నానబెట్టిన చింతపండు, దాన్ని గిన్నెలోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అలా కలుపుకోవాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఎల్లిపాయ కారం చేసుకోవాలి. దానికోసం ఎల్లిపాయలు అనేది 1/2 కేజీ తీసుకోవాలి. కేజీ కాకరకాయలకి 1/2 కేజీ ఎల్లిపాయలు మంచిగా పొట్టు తీసి అదంతా పక్కకు పెట్టాలి. నెక్స్ట్ చిన్న గ్లాస్తోని 2 గ్లాసుల వరకు కారం, 1 గ్లాస్ వరకు ఉప్పు, దీంట్లోనే కొన్ని వెల్లిపాయలు వేసుకుంటూ దంచుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వెల్లిపాయ కారం అంతా స్టఫ్ చేసుకోవాలి కాకరకాయలోకి. ఆ తర్వాత లాస్ట్లో తాలింపు వేసుకుంటే అయిపోతుంది. దానికోసం మిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు ఇంకా వెల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా మంచిగా వేగిన తర్వాత దీంట్లో మనం పక్కన పెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో దాన్ని వేసుకోవాలి. 2 మినిట్స్ అలా కలుపుకోవాలి. తర్వాత కాకరకాయలో స్టఫింగ్ చేసుకున్న వెల్లిపాయ కారం ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకొని మంచిగా మొత్తం కలిసేలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మన కాకరకాయ పచ్చడి రెడీ అయినట్టే. కాకరకాయ ముక్కల్లోకి వెల్లిపాయ కారం పెట్టాం, అదంతా బయటకు వస్తుంది ఏంటా అనుకోవచ్చు. అలా బయటకు వచ్చినా ఏం కాదు, ముక్కలకి మంచిగా కారం పట్టడానికి మనం స్టఫింగ్ చేసుకున్నాము అంతే. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.